నేను తీస్తా నేను ఫస్ట్ వీడియో ఇక్కడ అందరికి చాయ్ అరేంజ్ చేశారు. సో వస్తున్నా. సో అందరు ఇక్కడ మార్నింగ్ ఇంకా సూర్యుని కిరణాలు అయితే సూపర్గా వచ్చేసాయి. అర్లీ మార్నింగ్ ఇంకా కాఫీ ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ బయటికి అయితే తెస్తాను. ఇదైతే బయట మనం కిందికి అయితే పోదాం అనుకున్నాం. ముంగట అయితే ఫాగ్ ఉంది, చలి పెడుతుంది ఫుల్. ఇంకా కిందికి అయితే పోదాం. ఫ్రెండ్స్ జూమ్ చేసి చూపిస్తాడా ఉయ్యాలలో ఇవన్నీ ఉన్నాయి, బెంచెస్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ ఆడైతే మన డోర్ బస్ ఉంది. దాంట్లో ఫ్రెండ్స్ ఇదే సిరిపుంజి. ఇది అందరు ముఖాలంతా చైనీస్ వాళ్ళది ఉంది. అయితే ఆగు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే ఇస్ థర్డ్ డే. సో ఇంకా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి? సెవెన్ సిస్టర్ నిన్న చూద్దాం అనుకున్నాము. మొత్తం 7 సిస్టర్స్, 7 చెల్లెలు. అయితే అది అంటే ఇట్లా సిరిపుంజిలో, ఇప్పుడైతే సిరిపుంజిలో ఉన్నాం మేము. స్టే చేసాము. ఫుల్ ఫాగ్. చెప్పు. సో ఇంకా మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఏదో బార్డర్ కదండి, ఏం బార్డర్ అది? బంగ్లాదేశ్. ఓ బంగ్లాదేశ్ బార్డర్ కి వెళ్తున్నాం. సో మాకు కూడా తెలీదు, మేము అతనికి అడగాలి. బంగ్లాదేశ్ బార్డర్ ఏంటంట. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఆ బార్డర్ చూసి కొన్ని ఉన్నాయి చూస్తున్నాము. సో ఇక్కడ మాత్రం డాకీ. సో ఇంకా డాకీ కూడా వెళ్తున్నాం మేము. డాకీ. సో అది ఏముంటుందో తెలీదు మాకు కూడా. డాకీ అని అన్నారు, కానీ అక్కడ ఏముంటుందో అంతగా తెలీదు. అక్కడ వెళ్ళాక వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో లిప్స్టిక్ వేయడం కూడా తెలియదు, ఏడంటే ఆడ పూసుకుంటాను అనమాట. నేను క్లైమేట్ బ్యూటీగా ఉందంట. ఇంత క్లైమేట్ బ్యూటీగా ఉంది ఫ్రెండ్స్, చూసారా? నేనే బాగున్నాను. యా షూర్, అదైతే ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చూసారా మై డాటర్. సో ఇది ఫ్రెండ్స్, నేను ఒక్కొక్క వీడియో నాకు కొన్ని తెలిసినవి అంటే పెట్టేస్తాను, కొన్ని మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతగా ఐ మీన్ తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఇక్కడ మాత్రం చాలా బాగుంది. మేము స్టే చేసిన హోటల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కాటేజ్. సో రోజు నైట్ మేము చేంజ్ చేస్తుంటాము, ఒక్కొక్క డే నైట్ మేము చేంజ్ చేస్తుంటాము. సో అది ఫ్రెండ్స్. దూరంకి వెళ్ళి సో మేము ఫోటో షూట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు నాకు డ్రెస్ కొంచెం బాగా అనిపిస్తుంది. దెయ్యం మీనంది. సరే, నల్ల డ్రెస్ వేసుకొని ఉంది. సరే హాయ్ చెప్పు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈడైతే మాకు ఎంత ఎంజాయ్మెంట్ ఉందంటే అంత థర్డ్ డే రోజు. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. సో ఇక్కడ మేము ఇంకా
సెవెన్ సిస్టర్స్కి కూడా వెళ్ళాలి. సో సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అసలు ఎక్కడ చూడండి చెట్లు 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 చెట్లే ఉంటాయి. మా వారు ఫ్రెండ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉన్న రిసార్ట్ బయట మళ్ళీ ఒకసారి మార్నింగ్ వీడియో తీసుకున్నాను. సో థర్డ్ డే ఇది చూసారా, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ గ్రీనర్ మొత్తం మంచు ఇట్లా మొత్తం శబ్నం అంటుంది, మొత్తం మంచువే, గడ్డి అంతా పచ్చి, పువ్వులు అయితే ఇంత అంటే ఎలా అంటారంటే అసలు ఎక్కడ వాడిపోయినట్టుగా ఏమీ లేదు ఫ్రెండ్స్, అంత బాగుంది. ఫ్లవర్స్ కూడా అసలు అక్కడ ఒక రోజ్ ఫ్లవర్ అయితే ఇలా గుత్తిగా వస్తుంది. ఇంత ముద్దమందారం బంతి పువ్వు ఎలా వస్తుందో అలా వస్తుంది. గులాబీ పూలు అయితే చెప్పొద్దు అసలు, అంత బాగుంటుంది. ఇక్కడ స్పేస్ అయితే చాలా బాగా నచ్చింది మాకైతే. ఇది మనకు కూడా ఇంటికి ఇక్కడ హైదరాబాద్లో ఇలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడన్నా ఇక్కడికి మళ్ళీ ఒక్కసారి రావాలనిపిస్తుంది మాకైతే. అంతా ఈ సమ్మర్లో రావాలి ఫ్రెండ్స్, సమ్మర్లోనే బాగుంది ఎంజాయ్ చేసుకోవడానికి మనకందరికి. సో చూసారా ఎన్ని ఫ్లవర్స్, అసలు ఇది ఇంకా మొగ్గ ఉంది, అది ఇంకా అంటే ఇంకా ఇప్పుకోలేదు పువ్వు. సో ఇక్కడ మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఉయ్యాల్లో. వాళ్ళు ఒక్కటి ఊగేది తక్కువ ఉంది వాళ్ళకి, వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేశారులేండి ఫ్రెండ్స్. ఇంకా అందరు ఇక్కడ పైన నించొని చూస్తూ ఉన్నారు. చూసారా, మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. సో కానీ ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఒంటరిగా వెళ్తే అంత బాగుండదు, అందరు ఫ్యామిలీస్ కొన్ని కలిసిపోతే బాగుంటుంది. కానీ నేను మా వారు కలిసి ఫొటోస్ తీసుకున్నాము. మా పాప ఫొటోస్ తీసింది. సో నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ స్లో మోషన్లో కొంచెం తీసిన గ్రీనర్ ఫ్లవర్స్లో మమ్మీలా పెట్టి మమ్మీ బాగుంటుందంటే ఇలా చేసుకుంటూ వచ్చాను నేనైతే. చాలా బాగా వచ్చింది అది. చూసారా ఎంత బాగుంది అసలు. గడ్డి అయితే నాన్ని షూ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి. ఇంకెళ్తున్నాం కాబట్టి మేము అది వేసుకోవాల్సి వచ్చింది. సో మళ్ళీ ఒక్కసారి చూసుకొని ఒకసారి చూడాలనిపించింది, చూసుకొని ఇంకెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి ఇంకెక్కడెక్కడ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మళ్ళీ వచ్చి మేము ఏం చేసామంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చూసేసి వచ్చాక మళ్ళీ మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్లో మాకు పూరి, చోలే పూరి ఇచ్చారు. చాలా బాగుంటాయి చోలే పూరి. మనం మైదా పిండితో చేయలేదు, వాళ్ళ గోధుమ పిండితో చేశారు వాళ్ళు, మైదా పిండి కాదు అది. కానీ పూరి మాత్రం చాలా బాగుంది. మరి ఆలు కర్రీ కూడా చేశారు వాళ్ళు, అలాగే చోలే కర్రీ, ఆలు కర్రీ కూడా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సాటర్డే రోజు ఇది. కొందరికి ఏమో నూడిల్స్ తిన్నారు, ఎవరిష్టం ఎలా కావాలంటే అలా చేసిస్తారు ఇక్కడ. సో ఇంకా అందరం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి చూసేయండి వీడియో మీరు. ఇక్కడ ఎక్కడన్నా నేను కొంచెం ఏదైనా తప్పుగా చెప్తే క్షమించండి ఫ్రెండ్స్.
ఏంటంటే మనం వెళ్ళిన చోటే అలాంటిది అనమాట. ఏంటంటే అసలు మనం ఏం మాట్లాడుతున్నామో మర్చిపోతాం, అంత బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలి ఒక ఆనందం, ఎక్సైటింగ్. ఎలా ఉంటుంది అంటే చల్ల గాలి, ఒక వాటర్ని చూస్తే మనకి ఎవరికైనా చాలా బాగా అనిపిస్తుంది కదా ఎక్కడ వెళ్ళినా కానీ. సో కొన్ని నేను ఏదన్నా ఈ వీడియోలో కొంచెం ఏదన్నా కొంచెం తప్పుగా చెప్పినట్టంటే సారీ ఫ్రెండ్స్. దాని గురించి కానీ అక్కడక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. మ్యూజిక్ ఎవరన్నా మన మీద అంతా ఎందుకు చూడు 2 నిమిషాల క్రితమా మొత్తం బాగా వచ్చేసి ఇక్కడ రోడ్డు మాత్రం ఫ్రెండ్ ఎంత డేంజర్గా ఉంటుందంటే అంత డేంజర్గా ఉంటుంది. మనం కొద్దిగా స్లిప్ అయినామంటే ఇంకేం లోయలలో పడిపోవడమే, అంత డేంజర్గా ఉంటుంది. కానీ డ్రైవర్ అయితే మమ్మల్ని చాలా బాగా మంచిగా తీసుకెళ్ళాడు. మాకైతే చాలా అనిపించింది. కానీ చాలా డేంజర్ ఉంటుంది రోడ్డు. కొంచెం మిస్ అయిపోవడం మాకైతే చాలా భయం వేసింది వెళ్ళేటప్పుడైతే. కానీ డ్రైవింగ్ బాగా చేశాడు. కానీ ఇంకా కొంచెం రోడ్లు ఇప్పుడు వెడల్పులో చేస్తున్నారు, కొన్ని అవుతూ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ మేము వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో కూడా కొన్ని ఇట్లా వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో అక్కడ కూడా మేము ఫొటోస్ దిగాము, అవి కూడా ఇందులో షేర్ చేస్తాం ఫ్రెండ్స్. అది కూడా చూసేయండి ఇక్కడ నుంచి. ఇంకా ఇక్కడ చూడండి పైనాపిల్ చెట్లే ఉంటాయి మనకి, పైనాపిల్ చెట్లు. పైనాపిల్ ఇంకొకటి అనసపండు చెట్లు కూడా ఫుల్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్రిడ్జ్ కాడికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా వచ్చింది కూడా మనం కూడా నడిచాము అయితే.
పొద్దు నుంచి బాగాలేదు. কোনো খারাপ কাজ ভালো কাজ উঠতে গেলে আওয়াজ হচ্ছে জলের স্রোত হচ্ছে মাই চোখারি దిగుతున్నాడు. ఇప్పుడు కలిసినే మాట్లాడి పోతుంది కదా. ఓ సూపర్ అండి అంటున్నాను. మస్తు అసలు ఎంజాయ్ చేసే ప్లేస్ అయితే చలో భయ్యా చలో దిగవే మెల్లిగా అన్నావు నువ్వు కూడా. కింద చెప్పులు వేసుకున్నాడు, అందుకే షూ వేసుకోవే అన్నాను. చేతిలో పట్టుకో చెప్పులు. అమ్మ అంటే అమ్మ నిన్నట్లయితేనే ఇది కూడా ఇది ఆడుకోవడానికి బాగుంది. চলো ওই দিক থেকে চলে যাবে, ওই দিকটা ఈ చెట్టు రూట్ నుంచి ఇంకా సో ఈ చెట్టు రూట్. సో ఈ రూట్ ఈ రెండు రూట్లు కలిసి బ్రిడ్జ్ అయింది అనమాట. ఈ రూటు సో ఈ రూట్ ఏర్లు ఉంటాయి కదా, చెట్టు ఏర్ల నుంచి ఈ ఏర్ల నుంచి మనకి బ్రిడ్జ్ తయారైంది. రెండు కలిసిపోయాయంట, అవి అల్లుకున్నాయంట. సో దాంతో మనకు బ్రిడ్జ్ తయారైంది. ఇవే రూట్స్ బ్రిడ్జ్. సో ఇంకా మీ ఫోటోస్ బ్రిడ్జ్ పైన ఫోటోస్ ఇంత తిక్కుగా అసలు ఇంత ఎలా ఉన్నాయంటే రూట్స్ అసలు తిక్కు ఉంది బ్రిడ్జ్. కింద మొత్తం రూట్సే, వెళ్ళండి ముందుకి రూట్సే. సో ఈ రూట్స్ తోటే మనకు బ్రిడ్జ్ అల్లుకుందనమాట. చెక్కలు కావండి రూట్స్ ఇవన్నీ ఇలా. ఇది రూట్ నుంచి మనకి ఈ రూట్ ఇలా వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా అంతా బ్రిడ్జ్. ఈ చెట్లు అన్నీ అల్లుకున్నాయి అన్నమాట. ఇంకా బ్రిడ్జ్ తయారైపోయినారు. ఎంత బాగుందంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఎంత అసలు ఇక్కడ రావాల్సిందే మనకి అన్నిటికెళ్ళి. అంటే ఇది అల్లుకునడం అంటే ఎక్సైటింగ్గా ఉంది నాకైతే చాలా. ఇక్కడ నుంచి ఇదంతా బ్రిడ్జ్ అల్లుకున్నాడు అనిపిస్తుంది. వెళ్దాం.
आप बोलो ना चला गया अरे अरे మనం తిరుగుతామండి ఇక్కడ రండి బ్రిడ్జ్ కాడ ఫోటోలు దిగండి ఏంటి ఇంకా మేము వస్తూ ఉంటే తెలుసా అక్కడ పనస పండు చెట్టు ఉంది. అసలు నేను పనస పండు తెంపుకుందాం అనుకున్నాను. వాళ్ళు నడిచారు నన్ను అరవంగానే నేనన్నా నేనే ఫోటో నికాలేరే అని చెప్పాను. సో వాళ్ళు అప్పుడు ఇంకా లేదా తెంపితే నన్ను చంపేస్తుండేమో అనిపించింది అక్కడ. సో ఇక్కడ తెలుసా మందార పూలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఎల్లో ఉంది, వైట్ ఉంది, ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, ఇన్ని మందార పూలు పింక్లో ఉన్నాయి, పింక్ కలర్లో ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. చూసారా మందార పువ్వులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి, చాలా అంటే చాలా. నాకు అక్కడైతే నేను అది వాళ్ళు ఏం చేస్తుండేమో ఒకవేళ పనస పండు నేను తెంపిందంటేనా పువ్వులు అంతా ఎంత నీట్గా ఉందంటే ఫ్రెండ్స్, అంత నీట్గా ఉంది తెలిసింది అక్కడైతే. అసలు ఇంత ఒక్క దగ్గర కాయ ఏమంటారు ఒక పేపర్ గిట్ట ఏం అలాంటిది ఏమీ లేదు, నీట్గా ఉంది తెలిసింది. ఎక్కడ వెళ్ళినా అంత నీట్గా ఉంది మనం వెళ్ళిన దగ్గర. ఇది ఒక వెరైటీ ఫ్లవర్స్ కనిపించాయి నాకు అక్కడ. సో ప్రతి దగ్గర మీకు చూపిస్తూ తీసుకెళ్ళాను. సో అన్ని ఇక్కడ బాంబూస్ చెట్లు ఉన్నాయి తెలుసా ఫ్రెండ్స్. ఇంకా నేను అక్కడ ఒక అసలు వీళ్ళు ఇల్లు కూడా ఈ బాంబూస్తోనే కట్టుకున్నారు. చాలా బాంబూస్ అని అదే మన ఏమంటే బాంబూస్తో తయారు చేసి మసాలా నూరడానికి తీసుకున్నారు. రోల్ ఒకటి చూసారా, ఇవి ఒక అట్టికాయ లెక్క అట్లా తిక్కుగా ఉన్నాయి. తుఫాన్లు వచ్చినా ఇప్పటి వరకు దీని గురించి తర్వాత చెప్తా. నాకైతే ఇప్పుడు వీడియోలు ఏం తెలుస్తలేదు ఫ్రెండ్స్, చెప్తాను నేను.
కిందికే రామా ఆ, కిందికేంది అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చోండి అక్కడ కూర్చుంటే అది కిందికేం బ్యాలెన్సింగ్ అంటే కింద ఒకటి చిన్నది ఉంటది. అందరికి ఒక గ్రూప్ ఫోటో తీసి సెల్ఫీ దిగుదాం అందరం. ఇదే రాయిపైన నించుందా? ఇక్కడ రింగులు సిగ్నల్స్ ఉన్నాయా? గట్టిగా ఉంటుంది కింద రాయి. आपका पोस्ट ऑफिस कौन सा है? नहीं नहीं वो पोस्ट ऑफिस नंबर नहीं मालूम. సో కింద రాయి ఉంటుంది చూడండి, మిర్చి వల్ల అని చూపిస్తాను. उधर जाना सब अर्जेंट जाके ले लो नहीं तो वो वापस आता. ఇదిగో ఈ రాయి పైన నించుందంట, ఇంత పెద్ద రాయి నించుంది. हाँ जगतपुरा पोस्ट ऑफिस को जाओ सब इतना गुंजो एल्लू పోస్ట్ ఆఫీస్ కా నంబర్ సో ఇదంతా ఎంత తుఫాన్ వచ్చినా ఏం వచ్చినా ఈ రాయి మాత్రం ఇంత కూడా కదలలేదంట. ఈ దాన్ని నెట్టుతా ఉన్నారు, కదులుతుందేమో. నీటి రారా మళ్ళీ మనకు మొత్తం వాళ్ళ మొత్తం పేపర్ వచ్చేస్తుంది. సపోజ్ మన మీద ఏమన్నా ఉండి తోచామనుకోండి, ఇక మనని దేవుడాన్ని ఇక్కడనే బందీ చేస్తాడు. పోనీ అని ఇక బందీ. ఇది అస్సలు కదలలేదంట ఫ్రెండ్స్, ఇంత పెద్ద రాయి. ఇక్కడ థర్డ్ డే మేము లంచ్ కోసం దిగాము. ఇది ఏ ఊరో మళ్ళీ మొత్తం డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్. బాగుందా? అంటే ఇప్పుడు మన ఫుడ్ కాదా? ఓకే సన్నగున్నాయా మేము? ఏమన్నారు? లైక్ కార్డు ఉన్నట్టుంది, అడగాల వాళ్ళకు. అయ్యో నమ్మకంగా ఇదొక బ్రిడ్జ్, అన్ని ఈ బాంబూస్తోనే కట్టారు ఫ్రెండ్స్. వావ్, సరే బ్రిడ్జ్ ఒక ఇట్లా యూ షేప్ లో ఉంది, ఐ మీన్ రౌండ్ షేప్ లో ఉంది బ్రిడ్జ్. అమ్మో పడుతున్నామో నేను. ఫిష్ పిల్లలు ఫిష్ పడుతున్నారు ఇక్కడ, చేపలు. అసలు డబ్బులే దబ్బుతున్నాడు. ఒక బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్. వావ్, ఇది ఒక బ్రిడ్జ్, అన్ని బాంబుస్తూనే కట్టింది. చాలు చాలు అంకుల్ అలా చేస్తుంది. పంపించుకో. ఏమో బ్యాగ్లు మోసుకుపోతుంటాం కానీ మనకి మళ్ళీ ఫ్లైట్ లో వెయిట్ ఎక్కువ అవుతుందేమో అని మళ్ళీ అబ్జెక్షన్ చేస్తారా అనిపిస్తుంది. ఈ బాటిల్స్ చూసారా? ఇలా వాటర్ పోసుకొని ठंडा रहता है ना इसमें पानी रहता అన్ని అడుగుతున్నాం కానీ కొంటలేము మేమైతే. ఒక పెన్ను వాచ్ ఎంత బాగుందో.
సరే నడు పైకి పోదాం అవి సీతాకోక చిలుకలు ఎగరడం అంటే అది ఉందా అక్కడ కృష్ణగిరి వాటర్ అని చెప్పాడా బోటింగ్ చేస్తున్నాం అంటే రోడ్ అది ఎంత వరకు చీకటి అవ్వకుండా ఉండాలి అందుకే అయిపోయింది కదా అంటే మనం డ్రైవర్ తీసుకెళ్ళి తొందర చీకటి అవ్వట్లేదు కదా ప్రాబ్లం లేదు 2 అయింది వదినా మీరు తినేసరికి 2:30 ఆయన నంబర్ పంపిస్తాను నీకు. ఆయన నంబర్ పంపిస్తే ఓళ్ళకెళ్ళి మళ్ళీ ఇలా బ్రిడ్జ్ లాగా అదేంది అక్కడ జైపూర్ లో ఉన్న నంబర్ అట్ట కదా అది అలా ఇంగ్లీష్ బాగా నేర్చుకుని వీళ్ళందరూ 5 tickets 5 100 back one woman joined now అడూరి మీరు ఎక్కువ అక్క ఎక్కువ జల్ది ఉపకూరి బ్రిడ్జ్ ఉపకూరి ఆగునిమా ఇలా ఊగుతొచ్చిన అదే అంటున్నా నాకు అదే భయం పైకి మెల్లగా ఎక్కుచ్చిను ఇక్కడ ఇంత విలేజ్ కనిపిస్తుంది ఊగుతుంది బ్రిడ్జ్ వామ్మో ఊగుతుందిరా బాబోయ్ చూసి ఇలా ఉంటది ఫోటో తీస్తా వస్తున్నా మీ చెల్లకు రమ్మని తొందరగా చిన్న పైన ఇట్లా నించోండి ఫోటో తీస్తా దీక్ష మీదికి రా ఇక్కడ ముందుకురా పో వాళ్ళందరూ వచ్చేసారు పో ప్రియాంకమ్మ కింద ఉంది చూడండి మా వారికి టికెట్ కింద కూర్చున్నా దేవుడా ఓ మై గాడ్ ఒక చెట్టుకు బ్రిడ్జ్ చేశారండి ఇలా అని కొమ్మలలో పెట్టారు ఇంత విలేజ్ అంతా కనిపిస్తుంది అమ్మ బోటింగ్ కూడా చెయ్యాలి అరే అవును ఇడికేని ఇప్పుడు ఇట్లా ఎక్కాం మేము అందరం ఇట్లా వచ్చాం పైకి మా వారి గిట్ట కింద కూర్చున్నారు ఇలా నుంచి ఇలా వచ్చాం పైకి మేము దీనికన్నా జైంట్ వీళ్ళ ఘోరం ఉంటుంది पीछे जरा सो रहे सब బంగ్లాదేశ్ బోర్డర్ చూడండి రా అదే అటువైపు బంగ్లాదేశ్ అంట సాక్షి బంగ్లాదేశ్ బోర్డర్ అంట చూడు పక్కన ఇట్లా ఫెన్సింగ్ వేస్తారు అది ఆ కంట్రీ ఇది ఈ కంట్రీ బోర్డర్ లిమిట్స్ వైర్లు ఎట్లా చుట్టారు పైన ఏమన్నా వేరు దాటుకుని రోడ్డు రిపేర్ ఉందా గేట్ గేట్ ఉంది చూడండి అక్కడ బ్లాక్ గేట్ ఉంది చూడండి ఆ గేట్ ఓపెన్ చేస్తే అక్కడ ఆవులు ఉన్నాయి అక్కడ సైడ్ ఆవులు ఉన్నాయి మరి వీళ్ళు ఎందుకు వేస్తున్నారు ఆవులు
యానిమల్స్ అక్కడ గ్రౌండ్ లో కనిపించాయి ఆ బార్డర్ అది ఒక కావు కనపడలేదు ఇటు వచ్చిన అసలు వచ్చిన ఇప్పుడు 2 మేకలు కనిపించినాయి. మేకలు ప్లేస్ ఆవులు అంటే మేకలు మన దగ్గర కనిపించాయి, ఆవులు ఆవు సైడ్. ఇదేంది రోడ్ కన్స్ట్రక్షన్ ఎక్కి పెట్టించాయి. గ్రీనరీ చూడు ఫోటో కాదా ఇస్తారా? కెమెరా ఇస్తావు? అక్కడ లేవురా? ఫోన్ పెట్టినా బంగ్లాదేశ్ నుంచి దిగుతున్నారు. బస్ వస్తుంది. ఫోటో తీయండి. అవి వస్తూనే ఉంటాయి. ఇట్లనే కూర్చోండి. ఒకటి తీయండి. కారు వెళ్తాను వండి ఇక్కడ కదా ఇక్కడ రాసిన అన్నాడు సెల్ఫీ. నేను వీడియో చేసినప్పుడు ఒక్కడు కూడా రాలేదు. అన్నట్టు పోలేం మనం. బాడీ హైలైట్ ఉంది. ఇంకా మూవ్ అవుతున్నాయి. ఎంత ట్రాఫిక్ ఉంది చూడు. అంతేగాని వాళ్ళ పని ట్రాఫిక్ వీల్లేదు. అట్లా రూట్ ఉండదు కానీ
ఏ బార్డర్ మీద బండి ఎట్లా వస్తాయి రావు. పట్టుకోరు చిన్న ముందు అది పట్టుకోర్రి గట్టిగా పట్టుకో సార్ పట్టుకు గాలి వస్తుంది పెట్టండి పెట్టు చూడండి భయపెట్టలేదు నాకు పెద్ద దూరం నీకు అర్థం నాకు వర్షం ఇక్కడ సైడ్ బంగ్లాదేశ్ అండి. నన్ను పెట్టేసి ఇంకా చేయని చేయని అమ్మా ఆయన పట్టుకోవడానికి వస్తలేదు అది లేదతో అట్లా పోతున్నాయి అక్కడ పోతున్నాయి ఇప్పుడు హాయ్ సబ్స్క్రైబ్ హాయ్ అక్క అదే కట్ట వెళ్ళిపోతుంది చూసి సన్ని సరే పెట్టు కట్ట అట్లా పెట్టు అదే దాక్కుతుంది కట్ట దాక్కుతుంది మనకి బాయ్ బాయ్ టాటా గుడ్ బై వినాలమ్మా అట్లా అసలు చూడరా ఫస్ట్ చేపలు ఉంటాయి నా వచ్చి కలుస్తాను నాకు తెలిసి మనం ఎప్పుడైనా చూసాం కదా ఆ బయట వస్తుంది చూడు ఆ వీళ్ళకి వస్తాయేమో సముద్రంకి ఏమైనా కాల్ చేసి బ్యాలెన్స్ తగ్గుతుంది బ్యాలెన్స్ పట్టుకో అలా చాలా ఇంకొద్లే అట్లనే అనుసాను ఇదే నేర్చుకో సార్ నేను మంచిగా కింద పెట్టకు కళ్ళు కలుపుతుందిరా చెల్లెకు అక్కడ పోకమ్మా బాగా కొట్టుకోవచ్చు పుట్టుకున్నా ఒంగో కొంగో చెబెట్టు మమ్మీ మమ్మీ ఇన్స్టాగ్రామ్ లో ఖరీదు చేసుకుంటారు
రావు తీయని ఇంత దూరం వచ్చినాం మాట్లాడుతాం మళ్ళీ అక్కడ పోతాం కదా మరి అంతా పోతుంది సీనియర్ పోతుంది కదా ఉండొచ్చు అసలు వాటర్ ఎంత గ్రీన్ గా ఉన్నాయి చూడ ఎందుకు ఇప్పినా సన్ చెప్పులు ఆ చెప్పులు చిన్న చేతులు పట్టాయి అక్కడ కింద చెవెట్టు నేను కూడా పెట్టినా పెట్టకుంటే పెట్టచ్చు దొంగతుంది మన మిడిల్ లో పెట్టద్దు అక్కడ కూడా చెయ్యి అక్కడ లేదు రోడ్ అట్టుంటే అవుతుందో వద్దే సరే నా కన్ను కొట్టినట్టే ఇచ్చేయి సన్ని వదిలే సన్ని వద్దు సన్ని ఇచ్చేసేయి నీకు ఇదే వాళ్ళు కూడా మస్తు దూరం వచ్చేసా ఏ అక్క ఫోటో తీసి మీ దాంట్లోకి వస్తే మీరు మా దాంట్లోకి వచ్చేసేయండి అందరూ వావ్, అస్సలు ఇప్పుడు షిఫ్టింగ్ చేసిరో స్విచ్ చేసిరో కిందికి పోతున్నాం మనం కిందికి మన ఆశ్రమం మా మేడం నాకు అనిపిస్తుందా నీకు బ్యాక్ సైడ్ వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అదే కుట్రా వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ మనం అట్లే వచ్చింది ఎంజాయ్ చేయండి మళ్ళీ దొరకం ఫోన్ వాటర్లో పడితే మొన్న కూర్చొని తీసిన మధ్యలో మధ్యలో కూర్చో పిల్ల అందరూ జరిగేది మధ్యలో కూర్చోండి మా కొండలు ఎన్ని ఉంటే ఎప్పుడు కొండలే ఉంటాయి మనకు చాలు స్టోరేజ్ ఎక్కువైతుంది ఇప్పుడు అంత కష్టం లాగా లేదు ఏది రిటర్న్ తీసుకెళ్ళాలి దాకా బయట మేడం 800 అంటే 300 కూడా పడుతుంది సూపర్గా ఉంది కదా ఇది బ్రహ్మపుత్రనేనండి హాయ్ బోలో వాడు అదృష్టం కూడా ఉంది చూడండి ఇలా తిరగడము उधर थोड़ा दे उतर के रहता है ये ठंडा लगने
నడుదా ఉంటాము ఎట్లా వస్తాం అట్లనే కట్ జరు పక్క జరు అట్లా ఏంటంటే కనబడతలేదు నువ్వెందుకు తీస్తున్నా తెలుసా अच्छा इंडिया ఎట్లా స్నానం చేస్తున్నాడు వెస్ట్ క్యాంపెయిన్ అంటే నేనేంటో అనుకున్నా, నాకు తెలియదు. కానీ అంటే ఎట్లా అరేంజ్ చేస్తారబ్బా వీళ్ళు? నాకు తెలియదు క్యాంపెయిన్ అంటే ఇట్లా ఇది అనేసి. ఓకే ठीक है फिर खाना किधर है? I'll show you. When everything is settled down, rooms like this? No, within half room like this. This ये तो room है अभी full लगे. ये मेरा है. ये मेरा है. मेरा रूम. अच्छा. ये वो full. ఏందంటారమ్మా? అదే అంటున్నా. ఏదో కాలేజ్ లో ఉంది. ఫీలింగ్ Hey, Isa. Okay, just call me once, yaar. Sorry. నెంబర్ నోట్ చేసుకో. अच्छा इंडिया అరే రివర్ లెటర్ స్నానం చేసి ఎట్లా బట్టలు కట్టుకుంటావురా? హలో మరి ఇదే డ్రెస్ సాక్షి ఒక మాట ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. క్యాంప్ ఫైర్ వేస్తా అన్నాడు, అప్లోడ్ లేదు. కానీ నాకు క్యాంప్ అంటేనే తెలియదు. మీ ముగ్గురే కలిసి చేసింది కదా ఇట్లా క్యాంప్. సామాన్ నేను తెస్తా కావాలంటే అంటున్నాడు. లైట్ లేవు, ఏం లైట్ Very fast. సో ఇక్కడ నైట్లో మేము స్టే చేసాం. 4th డే రోజు ఇక్కడ ఇంకా స్టే చేసాము. ఇలా క్యాంపింగ్ టెంట్స్ వేసుకొని నైట్ అంతా ఇక్కడ ఉండే లైట్స్ ఉండవు, ఏముండవు ఫ్రెండ్స్. ఫుల్ వాగు శబ్దమే ఉంటుంది ఫుల్. సో నైట్ అంతా ఇక్కడ ఇంకా నైట్లో కూడా ఫుల్ వర్షం పడింది మాకైతే.
చాలా భయం వేసింది మాకు. మళ్ళీ కూడా అంటే పైనుంచి ఇక్కడ నుంచి నీళ్ళు వస్తే ఒకవేళ ప్రాబ్లం అయితే అని చాలా భయం వేసింది నాకైతే. పర్వాలే, ఇంకా ఇక్కడే ఫుడ్ చేసాం, ఇక్కడే ఇంకా డిన్నర్ చేసేసాం. చూడండి ఇంకా మార్నింగ్ మా పిల్లలు మార్నింగ్ చూసారా, ఇంకా మా పిల్లలు ఇంకా నేను పైకి తెచ్చేసుకున్నాము, మేము పైన పడుకున్నాము. వర్షం ఫుల్ వస్తుండే, ఇంకా మా పిల్లలు అందులోనే పడుకున్నారు టెంట్లో చూసారా. కానీ చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. కానీ ఒకటి ఏంటంటే వాగు ఒకవేళ ఫుల్ వచ్చేస్తే ఏమవుతుందని భయం వేసింది నాకైతే. చాలా అంటే చాలా భయం. ఫుల్ వాన ఆ రాత్రి అయితే ఫుల్ వాన పడింది. సో ఇంకా మార్నింగ్ చూసారా ఫుల్ మళ్ళీ ఎంజాయ్ చేసాం మేము అందరం నీళ్ళల్లో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలామంది అయితే పడుకొనే ఉన్నారు. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసాం. అక్కడ ఎంత మార్నింగ్ 4 o'clock ఎంత వెలుతురు వస్తుంది అంటే అంత వెలుతురు వస్తుంది ఫ్రెండ్స్. అసలు చీకటి అంటే ఉంటుంది అక్కడ. 4 o'clock మేము లేచి ఇంకా మేము మళ్ళీ వాగు దగ్గరికి వెళ్ళాం. మేము చూసా అక్కడ మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ ఇంకా అందరం ఆడుకుంటూ ఉన్నాము. పిల్లలు స్నానాలు చేసి సరదాగా 3 hours అన్న బాగా ఆడుకున్నారు పిల్లలందరూ. కానీ చాలా అంటే చాలా బాగా నైట్లో అయితే అసలు ఫైర్ క్యాంపింగ్ కదా, ఇంకొందరేమో కుకింగ్ చేసుకున్నారు కొందరు. అక్కడే కట్టెలు పెట్టుకుని ఫైర్ క్యాంపింగ్ కదా అన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసు అనుకుంటాను. సో అక్కడ చాలామంది వంట కూడా చేసుకున్నారు. అంటే వాళ్ళు షిలాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కొందరు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంజాయ్ చేశారు అందరం. చాలా అంటే చాలా నేను వర్షం ఎలా అంటే ఫుల్ వర్షం పడితే ఇట్లా పైన నుంచి ఏమైనా వాటర్ వచ్చి మా టెంట్లు కొట్టుకపోతాయేమో అని నేనైతే చాలా భయపడ్డాను. రాత్రంతా మా వారు కావాలి కాశారు, ఎందుకంటే ఏమో ఎలా అవుతుందేమో చెప్పలేము మొత్తం వర్షానికి అని భయం వేసింది మాకైతే. ఎందుకంటే అక్కడ అంతా మట్టితోనే ఉన్నాయన్నమాట. ఎక్కడ చూడు మట్టి ఇలా రాలిపోతూ ఉంటుండే రోడ్డు పైన. అలా వాగు వచ్చి గిట్ట ఏమైనా అవుతుందని భయం వేసింది మాకైతే. ఇంకా మా పిల్లల్ని లేపిన నేను అప్పుడే తెల్లారిపోయిందా అంటున్నారు, కానీ 4 అవుతుంది ఆ సమయానికి వాళ్ళకి లేపి ఇంకా నేను కూడా అక్కడ అందరం కలిసి అక్కడికి వెళ్ళాము ఇంకా కిందికి. కానీ చాలా వాళ్ళు మంచిగా అరేంజ్ చేశారు మాకైతే. లోపల బెడ్షీట్లు అన్నీ బాగా వాళ్ళు ఇచ్చారు. ఒక ల్యాంప్ ఇస్తారు మనకి. రాత్రి అయితే అసలు లైట్స్ మేము దిగినప్పుడు అయితే కిందికి మేము ఫోన్లోనే మేము టార్చ్ ఓపెన్ చేసుకొని దిగాము కిందికి. తర్వాత లైట్ వచ్చిందనమాట, అంటే కొంచెం వెలుతురులాగా ఉంటుంది ఆ లైట్ కూడా. సో ఇంకా చూసారా, నేను కాస్త ముందుకు వెళ్ళిపోయి పైన షార్ట్ వేసుకొని కూర్చున్నా. పైకి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నా నేను. నాతో పాటు వచ్చిన అక్క వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళ బాబులు ఇంకా నీళ్ళలో ఆడుతున్నారు. మా సన్ని ఒకసారి పోయిండు, చలి పెడుతుంది మమ్మీ అన్నాడు. కానీ చాలా చల్లగా ఉంది వాటర్, మొత్తం వాతావరణం చల్లగా ఉంది. ఇంకా వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు మాతో పాటు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలు అందరూ. నేను కాస్త ముందుకు వెళ్తాను, మా వద్దు ఫుల్ చూస్తే కొంచెమే బాగా అనిపిస్తుంది కానీ ఫోన్ ముందుకు వెళ్తే మాత్రం స్పీడ్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది వాటర్ అయితే. ఇంకా మా పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇందులో అయితే. చాలా అసలు ఎంత అంటే చెప్పనా, అంత బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఇంకా
ఇడికొండి బాడీ గట్టి పట్టుకో ఏం కాదు బాడీ రిలాక్స్ పెట్టు రిలాక్స్ పెట్టు ఏం కాదు బాడీ లూజ్ పెట్టి టైట్ పెట్టకు అందరినీ చూడు కాపు కూర్చున్నారు వీడు వణుకుతున్నాడు వీడు వణుకుతున్నాడు నేను వాటర్లో చేయను అత్త మెడిటేషన్ గ్రావిటేషన్ మెడిటేషన్ గాల్లో ఒకసారి వేడి అయితే లోపల బాడీ ఆ సన్న వస్తుంది ఇక్కడ. వాటర్ అయితే కూర్చోండి టెంపరేచర్ నార్మల్ అయితే కూర్చోండి ఏం కాదు కూర్చోండి స్వెల్లింగ్ వచ్చింది స్వెల్లింగ్ వచ్చింది కొంచెం కూర్చోండి అయిపోయింది కొంచెం స్వెల్లింగ్ ఎక్కువ కనబడకపోయినా నొప్పి ఉంది అంటే హెయిర్ బ్రేక్ లాగా ఉంటాయి పోసాన్ని నువ్వు పోయిగా అయితే నీతోటి అయిపోతున్నా సన్ని పోరా వణికిపోతున్నా. అందుకే తినాలరా అంట బాగా తినరు మీరు. అక్క తల తెలిసింది అప్పుడు దాకా ఇద్దరు ఏం తడిచింది తల మొత్తం తడిచిపోయింది అయ్యా సన్ని తల తడిచింది కదా మీరు వాటర్ పోసి చాలు తడిసింది చాలా ఆరిపోతుంది మళ్ళీ తడుపుకో ఏ బ్రహ్మపుత్ర ఏంటంటే అది పెద్ద బాగంట. ఆ చెవుల్లో నీళ్ళు బ్రహ్మపుత్ర కాదు ఇది. వద్దు అందరూ ఏదో అర్జున్తో చూస్తారు మనల్ని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం చూస్తారు ఎంటర్టైన్మెంట్ లాగా వాళ్ళు మనకి ఇంకేదో మనం డిస్కవరీ ఛానల్లో వస్తుంది అలా ఉన్నాయి కొండలు అవి ఇట్లాంటి ఛానల్ లైఫ్ వస్తాయి వద్దు చిన్న ఎండ వస్తుందంటే ఏదో ఎండకు ఉండొచ్చు. రాళ్ళు తీసుకున్నాను కానీ ఏమైందంటే రాళ్ళు మళ్ళీ వెయిట్ అవుతాయి కదా, మంచి తెల్ల రాళ్ళు తీసుకున్నా మళ్ళీ మనకు అక్కడ రాళ్ళు మళ్ళీ ఫ్లైట్లో వెయిట్ అవుతాయేమని నాకు ఏదైనా ఇంట్లో కొబ్బరికాయ కొట్టడానికి ఉంటుంది కదా అని మంచి తెల్ల రాళ్ళు ఏరుకున్నాక మళ్ళీ ఫ్లైట్లో వెయిట్ అవుతుందేమో అని అక్కడనే వదిలేసినాను. సో మళ్ళీ నాతో పాటు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రం చిన్న చెట్లలో వేసుకోవడానికి తీసుకున్నారు. వాళ్ళైతే రాళ్ళన్నీ చిన్న రౌండ్ వైట్ కలర్స్ వెతుక్కున్నారు, వాళ్ళు తీసుకున్నారు. నేనే తీసుకోలేదు. ఇంకా ఇంత పెద్ద చూస్తాను అనమాట, పెద్ద తీసాను నేను. చూడండి పెద్ద వైట్ రాయి తీసాను నేను. ఆ వైట్ రాయి చాలా బాగా అనిపించింది. అది కొబ్బరికాయ కొట్టుకొని ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాను, మళ్ళీ వెయిట్ అవుతుందేమో అని అక్కడే పడేసాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో మాత్రం వాయిస్ ఇవ్వడానికి చాలా కష్టం అవుతుంది నాకు. సో ఇది ఫ్రెండ్స్
మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. ఈ 4th డే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాము. అంటే మళ్ళీ ఎక్కడంటే మళ్ళీ ఫస్ట్ డే మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వెళ్తాం మేము. తీసిన క్యాంపింగ్ ఆ రివర్ పక్కన రెండు ఇచ్చారు, ఒకటి ఇచ్చారు, ఇదొకటి ఇదొకటి, రెండు. ఏమైంది? ఇంకా ఇక్కడ మేము మార్నింగ్ లేసాం కదా, బ్రష్లు అన్నీ వేసుకొని స్నానాలు చేసేసుకొని ఇక్కడ ఇంకా మేము టీ తాగామన్నమాట. ఇక్కడే చాయ్ తాగేసాం, పిల్లలకు నూడిల్స్ చేపించేసాము. ఇంకా